రాష్ట్రంలో విద్యుత్ మౌలిక వస్తువుల విస్తరణకు మరో ముందడుగు పడింది. హనుమకొండలో 56 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి హనుమకొండ నక్కలగుట్టలోని TGN PDCL కార్పొరేట్ కార్యాలయం విద్యుత్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయుల కాలం నాటి కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో బుధవారం వరుణ యాగం, యజ్ఞ యాగాలు నిర్వహించారు. స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ఈ ప్రాంత ప్రజలకు అత్యంత విశ్వాసం, భక్తి కలిగిన పవిత్ర క్షేత్రమని అన్నారు. ఇక్కడ నిర్వహించిన వరుణ యాగం ద్వారా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి మహిమత్వము, మహిమగల దేవుడు. ఈ ప్రాంత ప్రజలందరికీ విశ్వాసం కలిగినటువంటి భగవంతుడు. ఇక్కడ వరుణయాగం చేయడం ద్వారా ఈ ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరం కూడా కలిసి ఈరోజు 108 కలశాలతో అభిషేకం చేయడము, అదేవిధంగా యజ్ఞం చేయడము, తద్వారా భగవంతుణ్ణి ఈరోజు ఉన్నటువంటి ఎలినో పరిస్థితుల్లో ఒకవైపు వర్షాలు పడాయని శాస్త్రవేత్తలు చెప్తున్నా, ఈ సమాజం భగవంతుని మీద విశ్వాసం ఉన్న దృష్ట్యా యావత్ తెలంగాణలో కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగాలు, ఇతరత్ర పూజలు జరుగుతూ ఉన్నాయి. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో జరిగే బోనాల సందర్భంగా కూడా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ రోజు కూడా వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మహిమత్వమైనటువంటి కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో ఇక్కడ మరి వర్ణయాగం చేసి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. మా ప్రాంతం అంతా కూడా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాం. హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.
రహదారులపై ప్రమాదాల నివారణకు సమన్వయంతో పగడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రవాణా శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ ఇలంబర్తి శాంతి భద్రతల అధికారులు, రవాణా R&B జాతీయ రహదారుల శాఖ అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్, రవాణా, రహదారులు, భవనాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న SIR నమోదు ప్రక్రియ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా SIR ఫారంలో వివరాలను నమోదు చేసి బూత్ లెవెల్ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు SIR ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. SIR జాబితాలో పేరు నమోదు కాకపోతే భవిష్యత్తులో ఓటు హక్కుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలకు SIR పై అవగాహన కల్పించాలని సీఎం కోరారు. ఓటు హక్కు పరిరక్షణలో భాగంగా ఈ ప్రక్రియను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాగర్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఫ్యామిలీ సెక్షన్ తో పాటు మండి, బిర్యానీ, చైనీస్ వంటకాలు, వివిధ రకాల రుచికరమైన ఆహార పదార్థాలతో రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌసియా బేగం, మీర్జా సాజిద్ బేగ్, మీర్జా సమద్ బేగ్, మీర్జా జావిద్ బేగ్ తదితరులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురారం ప్రాంత ప్రజలకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో సాగర్ రెస్టారెంట్ ను ప్రారంభించినట్లు తెలిపారు. सागर रेस्टोरेंट की तरफ से हम लोग यहाँ पे 1991 से सागर रेस्टोरेंट का ब्रांड चला रहे हैं एंड 2018 में हमने सुराराम में एस्टेब्लिश किया था ब्रांच यहाँ पे एंड उसके बाद से बहुत अच्छा रिस्पांस रहा हमारा यहाँ पे. उसी के चलते हम लोगों ने यहाँ पे फैमिली सेक्शन एक्सटेंड किया इतना बड़ा यहाँ पे, मतलब रॉयल एम्बियंस वगैरह बनाया है. तो आप सब आइए यहाँ पे एक्सपीरियंस कीजिए. पूरे सुराराम, गंडी मैसमा, शाहपुर नगर में कहाँ भी आपको ऐसा एम्बियंस टेस्ट वगैरह कहीं नहीं मिलेगा. एंड उसके ऊपर हम लोग यहाँ पे आपको अगर कौन से भी छोटे भी ऑर्डर्स रहे, पार्टी ऑर्डर्स, बर्थडे पार्टीज हो गए, रिंग सेरेमनी हो गया, कॉर्पोरेट पार्टीज हो गया, जितने भी मल्लारेड्डी कॉलेजेस वगैरह है, हेट्रो कंपनी है, जितने भी यूनिवर्सिटी, सब स्टूडेंट्स के लिए यहाँ पे अगर आप बर्थडे सेलिब्रेट करना है हमको कॉल करिए या रेस्टोरेंट पे आइए. आप सबको हम 10% डिस्काउंट भी देंगे. जितना अगर आपको घर पे फंक्शन भी है, एक हम लोग को 1 घंटे 2 घंटे पहले कॉल करिए, यहाँ पे रेस्टोरेंट पे आके इन्फॉर्म कीजिए. हम आपको 100 मेंबर्स, 200 मेंबर्स, 50 मेंबर्स, 30 मेंबर्स, मिनिमम 30 मेंबर्स से हम लोग आपको घर पे ऑर्डर की हंडी देंगे. सीधा आप घर लेके जा सकते हो, वहाँ पे अपना फंक्शन कर सकते हो. और एम्बियंस भी देखिए, एकदम रॉयल एम्बियंस से आइए, एंजॉय कीजिए. సురారాం రెస్టారెంట్ తరఫున మీ అందరికీ మేము కొత్తగా 1991లో రెస్టారెంట్ని ప్రారంభించాము.
ఇప్పుడు మా బ్రాంచ్ మేము కొద్దిగా ఎక్స్పాండ్ చేసాం, మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్స్ దగ్గర మంచి రెస్పాన్స్ రావడం వల్ల మేము ఏం చేసామంటే మంచిగా రెస్టారెంట్కి ఒక రాయల్ అంబియన్స్లో ఇనాగరేట్ చేసేసి మంచిగా ఈ కుత్బుల్లాపూర్ సూరారాం వాసులందరికీ మంచిగా ఫుడ్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. మీ దగ్గర ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా, కార్పొరేట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నా, ఎంత మినిమం 30 మెంబర్స్ నుండి 200 మెంబర్స్ వరకు మీరు ఏమైనా ఆర్డర్ ఉంటే మా దగ్గర తీసుకొని రండి. మేము మీకు మంచిగా టేస్ట్ ఇస్తాం. అథెంటిక్ హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్, మంది, చాలా మెనూ చెప్పుకుంటా పోతే చాలా పెద్ద మెనూ ఉంది మా దగ్గర. మీరు రండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత సాగర్ రెస్టారెంట్కి వచ్చి మా టేస్ట్ని చూడండి. అన్ని హైయెస్ట్ క్వాలిటీ ఐటమ్స్, చాలా హైజీన్ మెయింటైన్ చేసి చేస్తాం. మందిలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ లైక్ దుర్బియాన్ మంది, మటన్ టర్కిష్ మంది, మటన్ హీరోస్ మంది, చికెన్ హీరోస్ మంది చాలా ఉన్నాయి. మన దగ్గర వచ్చి ట్రై చేయండి. హనుమకొండలోని టీజీఎన్ పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా, మౌలిక వస్తువుల అభివృద్ధి, సబ్స్టేషన్ల నిర్మాణం, వినియోగదారులకు మెరుగైన సేవల అందుబాటు, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులతో ఆయన చర్చించారు. రాష్ట్రంలో నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా మౌలిక వస్తువుల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.